25 నుంచి 28 వరకు మనమంతా కలిసి చదువుకున్నాము. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 28 వరకు మనమంతా కలిసి చదువుతాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితే అలాగ చేయు, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ప్రార్థన. యేసయ్య స్తోత్రం. కరుణామయ, ప్రేమమయ, మరొకసారి మేము మీ పాదం వస్తుంది. దేవా, లేఖనాలతో దర్శించు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు తీసుకొని వస్తుంది. దేవా, అతనికి ఎంతో ఆశ ఉన్నది, నిత్య జీవం కావాలి, నిత్య జీవం సంపాదించుకోవాలని ఆశ. కానీ దాన్ని సంపాదించుకునే విధానం ఎలాగో తెలియకుండానే జీవిస్తూ ఉన్నాడు. మా జీవితాల్లో కూడా అనేకమా మేము ఎట్టివారమై ఉన్నాము. దేవా, కృపచు. చదవబడిన లేఖనాలు మా కోసం, మేము ఆరాధించడం కోసం, మీ గొప్పతనం కోసం ఏమైనాయో మాకు బోధించు, కనికరించి సహాయం చేయి. ఇంకా ఈ సమయాన్ని ఎవరైనా పోగొట్టుకొనకుండా వెళ్ళపడ్డ ఉన్నట్లయితే వారిని కూడా ఆకర్షించుకొని, వారిని కూడా మాట్లాడి నడిపించుకోవమని ప్రార్థిస్తున్నాను. నన్ను కూడా యోగ్యుడు అపారం నిలబడుకుంటున్నా బూరగా వాడుకొని మీరు మాట్లాడు, నన్ను బూరగా వాడు. యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. గరిక జనం ప్రభు దినాన్ని చేరువచ్చిన వారందరూ కూడా పేరు పేరు వందనాలు తెలియజేస్తాం. చదవబడిన లేఖనముల్లో కదా మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా. పిల్లలు చదివినారా? ఆ కుటుంబం ఎవరు ఆ వ్యక్తి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏముంది కదా? మనకు మోషేకి ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అంతేనా? మనకు ఇవ్వబడినటువంటి 5 పుస్తకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని బోధించేవే. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం. ఇదంతా బోధించేటువంటి వాడు ఇక్కడ ఒక బోధకుడు. కానీ ఇంకా బోధకుడు నాకేం అవసరం అనుకున్నాడేమో, నిత్య జీవం. బోధకుడు నేనే బోధకుడిని, నాకేం అవసరం అనుకున్నాడేమో, భక్తి జీవితం. అయితే ఆయన
ఏమడుగుతున్నాడు? యేసయ్య దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చెయ్యవలెను? ఆయన శోధించడానికి అడుగుతున్నాడు యేసయ్య. ఆయన తెలుసుకోవాలని అడగలేదు ప్రియ, శోధించడానికి. ఆయన ఏమి చెబుతాడో చూద్దాం అని అడుగుతున్నట్టుగా చూడవచ్చు. మనకి బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో నిత్య జీవము కోసం ఆశ కలిగినటువంటి వారిని మనము చూడొచ్చు ప్రియులారా. ఇదే 18వ అధ్యాయంలో కూడా ఒకసారి చూడండి. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక వ్యక్తిని చూడొచ్చు మనము. అక్కడ కూడా ఒక వ్యక్తిని చూడొచ్చు. 18వ అధ్యాయం 18వ వచనం చదవండి ప్రియులారా. ఒక అధికారి ఆయనను చూచి, ఒక అధికారి, ఇక్కడ కూడా ఒక అధికారి ఆయనను చూచి ఏమంటాడు? సద్బోధకుడా, సద్బోధకుడా. ఈ మాట గమనించండి. సద్బోధకుడా. సత్ అంటే మంచి, బోధకుడా. మరి వీళ్ళు వ్యంగ్యంగా అడుగుతున్నారు ఆయన. సద్బోధకుడు, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయనను అడిగాను. ఈ వ్యక్తి ఎట్లా అంటాడు కదా? ఒక అధికారి అని రాయబడి, ఆఫీసర్స్. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడి ముందు అడిగిన వాడు. ఈ వ్యక్తి ఒక ఆఫీసర్ పైన. ఆఫీసర్ మాత్రమే కాదు, ఆయన కొన్ని లక్షణాలు చూస్తే 20 కూడా వచ్చలేదంట. అతడు మిక్కిలి ధనవంతుడు. ఒక అధికారి మాత్రమే కాదు, డబ్బున్నటువంటి వాడు కూడా. ఒక ఆఫీసరు, ఒక ధనవంతుడు. ఇంకా చూస్తాము, ఇంకా కాదు కింది పడితే ఒక యవ్వనస్తుడు అని కూడా ఆయన గురించి రాయబడి. అక్కడ చూడండి ఒకసారి. యవ్వనస్తుడు, వయసులో ఉన్నటువంటి వాడు అతను. ప్రియులారాన్ని మనం చూడవచ్చు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆశ ఏమంటే నిత్య జీవం సంపాదించుకోవాలి. నిత్య జీవం సంపాదించుకోవాలి. ఈనాడు కూడా భూమి మీద అనేకులు ఈ ఆలోచన చేస్తున్నారు. నేను నిత్య జీవం సంపాదించుకోవాలి, నేను స్వర్గం సంపాదించుకోవాలి, నేను పరలోకం సంపాదించుకోవాలి. ఏం చేద్దాం మరి అని అనేకులు ఆలోచిస్తున్నారు. వెళదాము, తీర్థయాత్ర వెళదాము, గుళ్ళు గోపురాలకు వెళ్దాము, జప తపములు చేద్దాము, అప్పుడు వస్తుందేమో నిత్య జీవం. ఉపవాసాలు ఉందామా, అప్పుడు నిత్య జీవం దొరుకుతుంది. లేదా రకరకాల దానాలు చేద్దాం, భూదానం, గోదానం, అన్నదానం, వస్త్రదానం, రకరకాల దానాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పుణ్యం వస్తుంది కదా, పుణ్యం వస్తుంది. ఆయా స్నానాలు చేసాం చూస్తూ వచ్చాం. గత మాసాల్లో మన దేశంలో కొన్ని దినాల పాటు గొప్ప ఉత్సవాలు జరిగి కోట్ల కొలది స్నానపానాదుల ఆచారాలు మునిగి తేలుతున్నటువంటి. ఇదంతా ఎందుకంటే నిత్య జీవం కోసం, డబ్బున్నటువంటి వారు, బోధకులైతేనే, అధికారులైతేనే, అందరూ కూడా ఏదైనా నిత్య జీవము కోసం ప్రయాసపడుతున్నారు. వారు కష్టపడి ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నారు నిత్య జీవము కోసం. ఇంకా చూడండి, మత్తయి సువార్తలోకి వస్తే నిత్య జీవం కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? 19వ అధ్యాయంలో ఒకసారి చూడండి. నిత్య జీవం కోసం
ఇక్కడ ఒక వ్యక్తి ఏం జరుగుతున్నాడు చూడండి. 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. ఇంకా ఏం చేయాలంటున్నారంటే నిత్య జీవం కోసం మంచి పనులు చేస్తే, సత్రాలు కట్టిస్తే, ఆహార అన్నదానాలు చేస్తే, వస్త్రదానాలు చేస్తే, భూదానాలు చేస్తే, యజ్ఞ యాగాదులు చేస్తే, మరి ఆనాటికి ఈనాటికి కూడా ఉన్నారు కదా. మన 3 వర్గాలను ఇక్కడే చూస్తాం దేవుడి గ్రంథంలో. వారంతా బయట ఉన్నటువంటి వారు. ఒకప్పుడు మనం కూడా నిత్య జీవం కావాలంటే మరి ఎలాగో అనేటువంటి ఆలోచిస్తూ వెతుకులాడుతూ తడవులాడుతూ ఉన్నటువంటి వారమై ఉంటే బిడ్డగా మంచి కార్యాలు చేయటం వలన పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది. లేదా మంచిగా జీవిస్తే, ఎవరిని తిట్టకుండగా, ఎవరిని దూషించకుండగా, ఎవరిని అవమానపరచకుండగా జీవిస్తే ఈ నిత్య జీవము దొరుకుతుందని ఒక దినాన అలాంటి ఆలోచనలు నీవు నేను ఉన్నటువంటి వారుగా చూడొచ్చు. నిత్య జీవము కోసం, నిత్య జీవము కోసం ఇలాంటి ప్రయాసలో, ఇలాంటి వెతుకులాటలో నీవు నేను ఉంటున్నప్పుడు అది అక్కడ చూసాము. లూకాసు వార్తలో 2 ఆజ్ఞలు ఉన్నాయి, ప్రధానమైన అవి పాటించాలి. 2 ఉన్నాయి, చాలా 2 పాటించు. ఏమన్నాడు? మొదటిది నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను దేవుణ్ణి ప్రేమించాలి. మొదట దేవుణ్ణి ప్రేమించాలి అంటున్నాడు. వాడి తర్వాత నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలా? చూడండి, ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి ప్రేమించాల్సినటువంటి వారి విషయాలు. ఆ 3 ఏంటి? మొదటిది ఏమంటే దేవుణ్ణి ప్రేమించాలా, రెండవది నిన్ను కూడా ప్రేమించుకోవాలి నువ్వు, రెండవది నిన్ను కూడా నువ్వు ప్రేమించుకోవాలి, మూడవది నీ పొరుగు వాడిని ప్రేమించుకోవాలి. ఇలాగ 3 ఏరియాస్లో 3 రకాలుగా ప్రేమించుకున్నట్లయితే అన్నాయి. మరి నీవు నేను ఒక దినాన్ని దేవుడిని ప్రేమిస్తా ఉంటే కదా, ఒక దినాన్న నీవు నేను దేవుడిని ప్రేమిస్తా ఉంటే ఆలోచిస్తా. నువ్వు దేవుడిని ఎరగకపోతే ఎవరిని ప్రేమిస్తావు? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ జ్ఞానము, నీ డబ్బు, నీ చదువు, నీ ఉద్యోగము, వేటినో మనం ప్రేమిస్తున్నటువంటి వారు చూస్తూ వచ్చాము. దేవుణ్ణి ప్రేమించిన చరిత్ర మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో లేదు. రెండవది, సరే దేవుణ్ణి ప్రేమించలేదు, రెండవది కనీసం నిన్ను నువ్వైనా ప్రేమించుకున్నావా? అక్కడ రాశాడు కదా, నిన్ను వలే. నిన్ను ఎట్లా ప్రేమించుకుంటున్నావు అంటే నిన్ను వలటువంటి మన శరీరాన్ని ప్రేమించడం కాదు, మన శరీరాన్ని ప్రేమించుకోవడం కాదు, లేదా మన ఆత్మను కాపాడుకోవడానికి, ఆత్మను రక్షించుకోవడానికి అలా నువ్వు ప్రయాసపడ్డావా? ఈ దినాల్లో తనను తాను కూడా ప్రేమించుకునేటువంటి వారు మాకు కష్టతరమైపోయింది. తనను తాను కూడా గౌరవించుకునేవారు, తన ఆత్మను రక్షించుకోవాలనేటువంటి ప్రయాసపడేటువంటి వారు బాబు కష్టమైపోయింది. మనం చూస్తూ ఉన్నాం. చివరికి వారిని వారు కూడా ప్రేమించుకోలేరు. ఎట్లా అని చూసినప్పుడు ప్రియ
దేవుడు వారికి ఇచ్చిన శరీరాన్ని అనేక రీతులుగా పాడు చేసుకుంటున్నారు. ఒకవేళ తినటం వల్ల కావచ్చు, త్రాగటం వల్ల కావచ్చు, వారి అనైతిక జీవితాల వలన కావచ్చు. అయ్యో ఇది నా శరీరం కనుక నా శరీరంతో నేను ఏమంటే అవి నమలకూడదు, నేను ఏమంటే అవి తాగకూడదు, నేను ఏమంటే అవి పనులు చేయకూడదు అని అనేటువంటి వారు ఎంతమంది లేదు. తిను, బాగా తిను, బాగా తాగు, బాగా అనుభవించు, రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు అని తన శరీరాన్ని కూడా దాన్ని కూర్చున్నటువంటి ఆలోచన లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఒక దినాన నీ స్థితి కూడా అలాంటి. నాకు ఒక శరీరం ఉంది, దీనికి ఒక ఆత్మని పెట్టాడు, దీన్ని రక్షించుకోవడం ఎట్లా అని ఆలోచించినటువంటి అనుభవం లేదు ప్రియ. అయితే నువ్వు ప్రేమించకముందే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నన్ను కాపాడడానికి ఆయన ప్రణాళిక వేసినట్టుగా చూడొచ్చు. కనుక మొదట నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు, కనీసం నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మను కూడా నువ్వు ప్రేమించలేనటువంటి అట్టి స్థితిలో ఉంటుంది. తర్వాత ఎవరిని ప్రేమించాల్సి ఉన్నది? పొరుగు వాడిని ప్రేమించాలి. అసలు మనల్ని మనమే ప్రేమించలేకపోతే, మన ఆత్మనే మనము రక్షణ కోసం ప్రయాసపడినప్పుడు మరి పొరుగు వాడిని ఎప్పుడు ప్రేమిస్తాం? మన పక్కనోడి మేలు గురించి మనం ఆలోచిస్తామా? మన పక్కనోడి యొక్క రక్షణ గురించి మనము ఆలోచించలేని వారమై ఉంటే ఒక దిన మన పొరుగు వాడిని మనం ప్రేమించలేని స్థితిలో ఉంటుంది. మన శరీరాన్ని, మన ఆత్మనే ప్రేమించలేని వారు, మన కుటుంబాన్నే ప్రేమించలేని వారు, మన రక్త సంబంధికులే ప్రేమించలేని స్థితిలో ఉన్నటువంటి వారు మన పొరుగువాడు. మన పొరుగువాడిని మనం ఎప్పుడు ప్రేమించలేని స్థితిలో ఉంటుంది. ఈ 3 ఏరియాలో కూడా మనం ఫెయిల్ అయి ఉన్నటువంటి వారమై ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించలేదు, మరి నిన్ను కూడా నువ్వు ప్రేమించుకోలేని స్థితిలో ఉంటుంది. నీ పొరుగు వాడిని అంతకంటే కూడా ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రియుల, మరి అలాంటి స్థితిలో ఉండి మనము నశించి నరకమునకు పాత్రలమై ఉంటాం. అపరాధమునకు లోనై ఉన్నటువంటి వారమై ఉంటుంది. ఎలాగో మనకు తెలుసు, ఒకని మూలమున, ఒకని అపరాధ మూలమున అందరూ ఎలా చేయబడ్డారని రాయబడింది? పాపముగా చేయబడిరి. రోమీయులకు పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ప్రియ. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో, ఒక్క పుణ్యకారం వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడటకు కారణమైన. చాలు ప్రియ, ఇదిగో ఒక్కడి అపరాధము ద్వారా, ఒక్క ఆదాము యొక్క అపరాధము ద్వారా అందరికి ఏమొచ్చిందంట? శిక్ష వచ్చింది, శిక్ష వచ్చింది అని చూస్తున్నాం. అయితే మరి 19వ వచనం చూసినప్పుడు ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఒక్కని విధేయత, నీకు లేదు ఆ విధేయత, మనుషులకు లేదు ఆ విధేయత. అలాంటి సమయంలో నీ బదులు నా బదులు పాపముగా చేయబడి తీర్పుకు సిద్ధపడిన మనకు ప్రియులారా, మన నిమిత్తమై ఒక్కడై ఉన్నటువంటి యేసు ప్రభువు వారు ఏం చేశారంటే విధేయత చూపించాడు. దేవునికి విధేయత చూపించి నీతిమంతులుగా
చేయబడ్డాడు. నీతిమంతులుగా చేయబడ్డాడు. అందుకోసమే నీతిమంతులే పరలోక రాజ్యమునకు, ఆ నిత్య జీవమునకు చేరుదురు. నీతిమంతులకే నిత్య జీవం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా, చూడండి, నిత్య జీవము ఎవరికంటది? నీతిమంతులకు ప్రసాదించబడినటువంటిది నిత్య జీవం. మత్తయి సువార్త 25:46 వచ్చిన ప్రియులారా, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. కనుక నిత్య జీవముకు ఎవరు అర్హులు అంటే ప్రియులారా? నీతిమంతులే. నీతిమంతులు ఎవరు? మనకు తెలుసు, ఎవరు లేరు. యేసు ప్రభుల వారు ఆయన అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చబడటకు ఆయన విధేయత చూపాడు. ఆయనే అప్పగింపబడినట్లుగా చూడవచ్చు ప్రియులారా. అది క్రీస్తు ద్వారానే మనకు ఆ నీతి వచ్చింది. యేసు ప్రభుల వారి ద్వారానే ఆ నీతి వచ్చింది. ఒక దినాన మనకు కూడా నిత్య జీవం కావాలనుకున్నాం, కానీ మన క్రియల చేత, మన మంచి కార్యముల చేత, మంచి ప్రవర్తన చేత, మన బోధన చేత మనము దాన్ని సంపాదించుకోలేదు. అది నీతి ద్వారానే. ఆ నీతి యేసు ప్రభుల వారి నీతి ద్వారా. అలాగే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగినట్లుగా మనము దేవుణ్ణి ప్రేమించలేదు, మనల్ని మనము ప్రేమించలేని వారు, కనీసం పొరుగు వాడిని కూడా ప్రేమించలేని స్థితిలో ఉంటున్నప్పుడు నీకెలా వచ్చింది నీతి? మాకెలా వచ్చిందంటే యేసు ప్రభుల వారి ద్వారానే ఆ నీతి మనకు సంప్రాప్తమైంది. యోహాను సువార్తలో కూడా ఎలాగ మనకు నిత్య జీవము ఆయన ఇచ్చాడు చూస్తే చూడండి, యోహాను సువార్తలో 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ మనిషికి వచ్చిన నీతి చూడండి, విశ్వసించుట ద్వారా, క్రీస్తుని విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా చేయబడ్డారు. అట్టి నీతిమంతులకే ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. అట్టి నీతిమంతులకే నిత్య జీవం. నీ కార్యాల ద్వారా, నీ సొంత కృషి ద్వారా కాదు, నీ సొంత ప్రయత్నాల ద్వారా కాదు, నీ శక్తి చేత ఎంత మాత్రము కాదు. కనుక నీ కోసం, నా కోసం ఆయన ఎత్తబడ్డాడు. భూమి ఆకాశములకు మధ్యలో సెలవులో వేలాడదీయబడ్డ ఆయన ఎత్తబడి నీకు నిత్య జీవమును, నాకు నిత్య జీవమును ఆయన ప్రసాదించాడు కదా. 16వ వచనంలో కూడా చూడొచ్చు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వసించుట ద్వారా, అద్వితీయ కుమారుడైన రక్షకుని నమ్ముట ద్వారా ప్రతివాడు నశింపక నిత్య జీవము. ఆయన విశ్వసించుట ద్వారా, ఆయన నమ్ముట ద్వారా నీకు నాకు నిత్య జీవమును ప్రసాదించాడు. నశింపక నిత్య జీవమును పొందునట్లుగా ఆయన మన కోసం అనుగ్రహించాడు. ఒక దినాన నీ క్రియలు కానీ, నీ భక్తి కానీ, నీ మార్గము కానీ నిత్య జీవములోనికి అది తీసుకొని పోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో యేసు ప్రభుల వారి విధేయత ద్వారా నీకు నిత్య జీవం, యేసు ప్రభుల వారు విశ్వసించుట ద్వారా నీకు నిత్య జీవం ప్రసాదించారు. యేసు ప్రభుల వారు ఎత్తబడట ద్వారా నీకు నాకు నిత్య జీవం.
ప్రసాదించబడి, మరి అంతేనా నీకు నిత్య జీవము ఇంకా ఇవ్వబడట కారణం. చూడండి మరొక హేతు ఎలాగ సంక్రమించింది. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ 54వ వచనంలో ఏమంటాడు చూస్తాం. నా శరీరము తిని ఆనందము తాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. ప్రియులారా చూడండి, నా శరీరము తిని ఎప్పుడు తింటాం? ఆయన శరీరం కదా మనం ఎరుగుతాం. ప్రతి వారం చేయి వేస్తాం. మారు మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఇదిగో నేను లోకములో ఇక మీదట నీ కోసం జీవిస్తాను అని సాక్ష్యం ఇచ్చిన సమయంలో బాప్తిసం కలిగినటువంటి అట్టి అనుభవం ద్వారా సాక్ష్యం ఇచ్చినప్పుడు మనం ఆయన శరీరములో ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి పనులలో చేయువేవాడు వాడు నిత్య జీవమునకు పాత్రుడు అంటాడు. అంత్య దినములో నేను వాడిని లేపుతాను. అంత్య దినము ఆయన వచ్చి రాకడ సమయంలో అట్టి వారు ఆయన లేపేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. లేపి ఆయనతో కూడా తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు. ప్రేమైన దైవజనం యవనస్తుల వల్లే నిత్య జీవము లేకుండా సంపాదించుకోకుండా వెళుతూ ఉండకూడదు. దేవుడి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు వల్లే నిత్య జీవము నిమిత్తం యేసు ప్రభువుల వారిని శోధించకూడదు. ఆ అధికారి వల్లే వారి నిత్య జీవము కోసం వెతికి దాన్ని సంపాదించుకోనకుండా ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఇంకా నిత్య జీవమును కూర్చినటువంటి నిశ్చయత, నిత్య జీవమును కూర్చినటువంటి ఆశ లేకుండా ఇంకా అలా జీవిస్తున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సంగతి. అది నీ క్రియల వలన, నీ పితరుల వలన, నీ మంచి కార్యముల వలన అది రాదు. యేసు ప్రభుల వారిని విశ్వసించడం వల్లనే, యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసం ఎత్తబడటం వల్లనే నిత్య జీవం. యేసు ప్రభుల వారు నమ్మటం వల్లనే నిత్య జీవం. ఇంకా అలాంటి నిశ్చయత ఎవరికైనా లేనట్లయితే ఇదే అనుకూలమైనటువంటి కనుక ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఆయన్ని నమ్మి ఆయన విశ్వసించి ఆయన నామమున మారు మనసు పాప క్షమాపణ పొంది అంటే రక్షణ బాప్తిస్మం ద్వారా ఆయన యొక్క శరీరంలో రక్తంలో చేయి వేయటం వలన ఈ నిత్య జీవమును సంపాదించుకొని అలాగా ఆయన రాకడలో ఎత్తబడినట్లుగా నీవు నేను సిద్ధపడుతూ అలాగూ ఆయన నిత్య జీవాన్ని విధేయత చూపి నీకు నాకు ఇచ్చినది ఆయన గణపరిచి ఆరాధించి మహిమపరుస్తాం. దేవుడు అంటే కృపణ మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్.